హాయ్ అందరికీ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. సండే వచ్చిందంటే ఇంకా చికెన్ చేయాల్సిందే. ఇక్కడైతే చికెన్ అవుతుంది. నేనైతే లంచ్ చేశాక ఇంకా లాస్ట్ ఇయర్ దియాస్ ఉంటే బయటికి తీస్తున్నాను. ఈరోజే క్లీన్ చేసి పెట్టుకుంటే రేపు హడావిడి ఉండదు కదా అనేసి లాస్ట్ ఇయర్ దియాస్ అన్నీ బయటికి అయితే తీసేస్తున్నాను. ఇవైతే వాటర్ దియాస్. ఇందులో అయితే కొన్నే వస్తున్నాయి, కొన్ని అయితే పాడైపోయినట్టున్నాయి. ఎక్కువ రోజులు ఉండవు ఈ వాటర్ దియాస్. ఇంకా మట్టి దియాసే నాకు చాలా ఇష్టం అనమాట. నాకు మట్టితో చేసినవన్నీ భలే నచ్చుతాయి. సో ఇంకా ఇక్కడైతే కొన్ని దియాస్ ఉన్నాయి. నిక్కీ అయితే వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్ అనేసి కొన్ని దియాస్ అయితే తీసుకొని వెళ్ళింది. ఇంకా నెక్స్ట్ అయితే వీటిని నేను వాటర్లో నానబెట్టేస్తున్నాను క్లీన్ చేద్దామని. ఇలా ఒక 10 మినిట్స్ ఉంచేసి క్లీన్ చేసుకుంటే బాగుంటాయి. ఇంకా వీటిని అన్నిటినీ ఇలా క్లీన్ చేసి పక్కనైతే పెట్టుకున్నాము. కొంచెం బ్లాక్గా ఉన్నదైతే పోలేదనమాట. నిక్కీ ఏం చేసింది, ఇంకా పెయింటింగ్స్ తీసుకొచ్చేసి పెయింటింగ్స్ వేద్దామని అన్నది. ఇందులో అయితే ఒక బ్రౌన్ కలర్ పెయింట్ తీసేసుకొని మేమైతే వీటికి అన్నిటికీ పెయింటింగ్ చేసేస్తున్నాము. నాకైతే ఇలా పెయింటింగ్ వేయడం అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా నిక్కీకి అయితే చెప్పనవసరం లేదు, తనైతే ఫుల్ డ్రాయింగ్స్ వేస్తుంది. ఇంకా పెయింటింగ్ అనగానే ముందే ఉంటుంది అనమాట. మేమిద్దరం అయితే పోటీ పడుతూ అన్ని దియాస్కి ఇలా పెయింట్ వేసేసాము. ఎంత బాగున్నాయో ఫైనల్గా అయితే. ఈ చిన్న దియా అయితే వేరే కలర్ వేసింది, నిక్కీ వేసింది అనమాట నిన్న. సో దాన్ని కూడా చేంజ్ చేసేసి బ్రౌన్ కలర్ వేశాను. ఫైనల్గా అయితే మా దియాస్ ఎంత కొత్తగా ఎంత ముద్దుగా ఉన్నాయో కదా. సో ఇంత ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్ అందరికీ.